హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరంతా? నేను మీ డాక్టర్ కృష్ణ చైతన్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేసీ టీత్ టాక్స్ 5. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కట్టుడు పళ్ళ గురించి తెలుసుకుందామండి. బేసికల్గా కట్టుడు పళ్ళలో జనరల్గా చూసుకున్నట్టయితే రెండు రకాలు ఉంటాయి. తీసి పెట్టుకునేటివి కట్టుడు పళ్ళు ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి. సో తీసి పెట్టుకునే పళ్ళన్నా మనం రిమూవబుల్ డెంచర్స్ అంటాం. అందులో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, పార్షియల్ డెంచర్స్, కంప్లీట్ డెంచర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ టీత్, ఫిక్స్డ్ కట్టుడు పళ్ళు. అవి ఎలా ఉంటాయంటే పళ్ళ సపోర్ట్ మీద కడతారు. పళ్ళ సపోర్ట్ మీద అంటే మనకు ఉన్న పళ్ళలోనే సపోర్ట్ తీసుకొని కడతాం. అదేంటి దాంట్లో సిరామిక్ పళ్ళు ఉంటాయి, జెర్కోని అంటే ఫుల్ సిరామిక్, మెటల్ సిరామిక్, ఈ రకంగా ఉంటాయి. ఇంకా పళ్ళు ఏవి లేని వాళ్ళకు కూడా ఇంప్లాంట్ సపోర్ట్ మీద పళ్ళు కడతాం, అదొక రకం. సో ఇవన్నీ ఫిక్స్డ్ టీత్, ఫిక్స్డ్ పళ్ళు కేటగిరీలోకి వస్తాయి. సో బేసికల్గా ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే తీసి పెట్టుకునే కట్టుడు పళ్ళలో చాలామంది చేసే పొరపాట్ల గురించి నేను చెప్తాను. సో తీసి పెట్టుకునే పళ్ళు, పేరులోనే ఉంది తీసి పెట్టుకునే పళ్ళు. అంటే ఏంది, మనము ప్రతిరోజు ఇప్పుడు ఆ డెంచర్స్ ఎవరైతే ధరిస్తున్నారో ప్రతిరోజు రాత్రిపూట తీసి నీళ్ళలో వేయాలి. వేసి ఉదయాన్నే లేచినప్పుడు మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకొని పెట్టేసుకోవాలి. అంటే జనరల్గా రిమూవబుల్ డెంచర్స్ తీసి పెట్టుకునే పళ్ళు అంటే ఈ రకంగా ఉంటాయి. అంటే ఒక 4-5 పళ్ళు, ఒక 10 పళ్ళు అలా ఉంటాయి. దీన్ని పార్షియల్ డెంచర్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇంకో కంప్లీట్ డెంచర్ అంటే ఫుల్ పళ్ళ సెట్ వస్తుంది, పైన కింద మొత్తం. అంటే ఈ రకంగా వస్తాయి, మొత్తం అన్ని పళ్ళు వచ్చేస్తాయి. సో ఏదర్ పార్షియల్ డెంచర్ అన్నా కానివ్వండి, కంప్లీట్ డెంచర్, ఏదైనా సరే మనము చేయాల్సింది ఏంటంటే తీసి పెట్టుకునే పళ్ళు అంటే తీసి కంపల్సరీ వాటర్లో పెట్టుకోవాలి. నైట్ పడుకునే ముందర ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో పెట్టేయాలి. ఉదయం లేవగానే నీట్గా బ్రష్ తోటి క్లీన్ చేసేసుకొని మళ్ళీ అమర్చుకోవాలి. ఇది పద్ధతి. కాకపోతే నేను చాలామంది పేషెంట్స్ని అబ్జర్వ్ చేశాను. అంటే వాళ్ళు రిమూవబుల్ పార్షియల్ డెంచర్స్ తీసి పెట్టుకునే పళ్ళు ఉంటాయి కదా, కట్టుడు పళ్ళు, పలు చోట్ల చేయించుకున్న వాళ్ళు వచ్చారు చాలాసార్లు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ పళ్ళను అలాగే బిగించి ఉంటాయి లోపల. దాన్ని ఫిక్స్డ్ డెంచర్స్ అని చెప్తారు నాకు. అంటే ఇవి ఇలాగే తయారు చేసి పెట్టేశారు సార్, ఫిక్స్ చేసేసారు. దాంతోపాటు దాని పక్కకు ఒక వైర్ ఉంటుంది, పళ్ళ పక్కన ఒక ఇట్లా వైర్ అమర్చి ఉంటుంది. ఆ వైర్ని పక్క పళ్ళకు సపోర్ట్ మీద ఫిక్స్ చేసేస్తారు. అది చాలా ప్రమాదం అండి అలా పెట్టుకోవడము. ఓకే, దానివల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయనేది చెప్తాను. ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్వి అంటే యాక్రిలిక్ డెంచర్స్ అంటాం వీటిని, ఈ డెంచర్స్ని అలాగే నోట్లో పెట్టుకొని ఉండడం వల్ల, అంటే డైలీ తీయకుండా అలాగే పెట్టుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే మనం తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఈ ప్లేట్ కింద జమ అవుతుంది, లోపల జమ అయిపోయి అది కుళ్ళిపోయి వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ వైర్లు ఏవైతే వీటికి సపోర్ట్గా పెట్టింటారో పక్క పళ్ళకు అటాచ్ చేసి పెడతారు. అది అలాగే కంటిన్యూగా ఉండడం వల్ల పక్కనున్న పళ్ళు, మంచి స్ట్రాంగ్ పళ్ళు కూడా వీక్ అవుతాయి, అంటే పళ్ళు వదులైపోతాయి. చిగుర్లలో ఇన్ఫెక్షన్ వస్తుంది, వాపు వస్తుంది, నోటి దుర్వాసన వస్తుంది, బ్లీడింగ్ అంటే చిగుళ్ళకి వెళ్ళి రక్తం కారడం, ఇలాంటివన్నీ సమస్యలు వస్తాయి. పేషెంట్ని మనం అంటే ఇలాంటి డెంచర్స్ ఇచ్చినప్పుడు, ఇలాంటి కట్టుడు పళ్ళు ఇచ్చినప్పుడు పేషెంట్స్కి మనం ప్రాపర్గా గైడ్ చేయాలి. అదొకటి మనం చేయాల్సింది. చాలా బాధ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. కొందరు పేషెంట్స్ ఇది నేను 10 సంవత్సరాల నుంచి ఇలాగే పెట్టుకొని ఉన్నాను సార్, ఎప్పుడు తీయలేదు అన్నారు. తీరా వచ్చి చెక్ చేస్తే మొత్తం అన్ని పళ్ళు, పక్కనున్న మంచి పళ్ళుతో సహా అన్ని పళ్ళు వదిలైపోయి సెట్టు ఊడిపోయిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి అలా చేయకండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే కొందరు పేషెంట్స్లో ఒక పేషెంట్ వచ్చారండి, ఏళ్ల తరబడి అది రిమూవబుల్ డెంచర్, నేను కాలేజీలో చదివే రోజుల్లో చూసాను. అది అలాగే ఏళ్ల తరబడి పెట్టుకొని ఉన్నారు. పేషెంట్కి క్యాన్సర్ డెవలప్ అయింది లోపల. ప్యాలెట్ అంటాం, హార్డ్ ప్యాలెట్ లోపల, అంటే పన్ను లోపల అంగుళి అంటాం పైన, దాంట్లో క్యాన్సర్ డెవలప్ అయింది. సో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి చిన్న పరిష్కారమే, ఏముండదు. మనము డైలీ నైట్ తీసేసి వాటర్లో పెట్టేసుకోండి. ప్లస్ మనము పళ్ళు ఏదైతే లేని ఏరియా ఉంటుంది కదా, దాన్ని బాగా మసాజ్ చేసుకోవాలి. వేలుతోటి బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే దానికి రక్త ప్రసరణ, కండకు చిగుళ్ళకు మంచి రక్త ప్రసరణ, పక్కనున్న పళ్ళకు కూడా రక్త ప్రసరణ బాగా జరిగి చిగుళ్ళు, పళ్ళు, ఎముకగడ్డ అంతా ఆరోగ్యవంతంగా ఉంటాయి.
సో అది హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఉంటాను. బాయ్.